ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజులలో చాలామంది బ్యాప్టిజం తీసుకొని పేర్లు మార్చుకొని ఒక సంఘానికి కట్టుబడి ఉండి కూడా వారు నోరు భయంకరమైన బూతులు, ముందు అదే మాట వెనుక అదే మాట, అది ఒక సరదాగా అయిపోయింది. ఆ మాటలు అనేవి సరదాగా మారిపోయినాయి. ఆలోచన చేద్దాం, దేవుని వాక్యంలో నుండి మరి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఆ మాటలు సరదాగానే ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వారు పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలోచన చేద్దాము. మరి అదే నోటితో మనము దేవుని పాటలు పాడుతుంటాం, అదే నోటితో దేవుని వాక్యం చదువుతుంటాం, అదే నోటితో మరి దేవుని సన్నిధానంలో స్తుతిస్తుంటాం, హల్లెలూయా చెప్తాం, ఆమెన్ చెప్తాం. మరలా అదే నోటితో బూతులు మాటలు భయంకరంగా ఇతరులను దూషించడం, అసభ్యంగా మాట్లాడటం. ఆలోచన చేద్దాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయంకరమైన మన నోరు ఆదివారం మాత్రమే దేవుని కోసం కాదండి, అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా దేవుని స్తుతించే నోరుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం చదివే అదే నోరు బూతు మాటలు మాట్లాడడానికి అసలు ఉపయోగించకూడదు. దేవుని నామాన్ని స్తుతించే అదే నాలుక మనుషులను అవమానించడానికి ఉపయోగించదు. కొలస్సీ 3:8 సెలవిస్తుంది, మీ నోట నుండి వచ్చి బూతు మాటలు విడిచిపెట్టుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి నిజంగా దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ మాటలు క్రైస్తవుల నోట నేను చాలా విన్నానండి. మరి ఈరోజు దేవుని వాక్యం ఆదివారం వింటారు, చక్కగా పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, వీళ్ళంత మంచి వాళ్ళు ఇంకా లేరు అని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారి వారి నోరు తెరిస్తే ఎంత భయంకరమైన మాటలు వినాల్సి వస్తుందో ఆలోచన చేద్దాం. బూతు మాటలు క్రైస్తవునికి తగవంట. కొలస్సీ 3:8 మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని ఏం చేయాలంట? విసర్జించాలంట. మీ నోటి నుండి వచ్చి బూతులను ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. బూతు మాటలు దేవునికి ఇష్టమైన సంభాషణ కాదు. 5:4 ఎఫెసీ చూసుకుంటే, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవంట. హల్లెలూయా, ఇవి మీకు తగవని దేవుని వాక్యం. ఎఫెసీ 4:29 కూడా బూతు మాటలు ఇతరులని గాయపరుస్తాయంట. ఆలోచన చేద్దాం, మరి ఏం మాట్లాడుతున్నాం మనము? భర్తని తిట్టేటప్పుడు ఒక బూతు మాట, పిల్లల్ని తిట్టేటప్పుడు ఒక బూతు మాట. మరి ఈరోజు భయంకరమైన పరిస్థితి కుటుంబాలలో చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. బూతు మాటలు అనేవి మన హృదయంలో మరి ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది ఆ మాటలు మీకు అర్థం అవ్వట్లేదు. మత్తయి సువార్త 12:34 హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. నీ హృదయంలో ఏముంది? వాక్యం ఉంటే వాక్యమే మాట్లాడుతావు. నీ హృదయంలో అన్ని బూతులే, చెడు ఆలోచన, అసభ్యకరమైన విషయాలే నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ మాటలు కూడా బయటకు వస్తాయి. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, నీ హృదయంలో ప్రార్థన ఉన్నప్పుడు మాటలు అలా ఉచ్చరించవు. నువ్వు ప్రతిరోజు వాక్యం చదివేదానివైతే, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో గడిపేదానివైతే ఆ బూతు మాటలు మాట్లాడడానికి భయపడతావు. నీ నోటి నుండి వచ్చే పదే బూతు మాటలు వస్తుంటే మన హృదయాన్ని కూడా దేవుని వాక్యంతో మరి ఏం చేయాలి? కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది? బూతు మాటలు మాట్లాడడం ఒక అలవాటు అయిపోయింది ఈరోజు. ఒకసారి సరదాగా మాట్లాడిన మాట తర్వాత అలవాటుగా మారిపోతుంది. నువ్వు నేర్చుకుంది, నువ్వు మాట్లాడింది, నువ్వు పిల్లలు కూడా మాట్లాడతావు. నువ్వు మాట్లాడితేనేమో తప్పు కాదు, నీ పిల్లలు మాట్లాడితే దెబ్బలు కొడతావు. అది ఎంతవరకు? నువ్వు మోకరిస్తే నీ పిల్లలు మోకరిస్తారు, నువ్వు ప్రార్థిస్తే నీ పిల్లలు ప్రార్థిస్తారు. ప్రతి ఆదివారం నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నీ పిల్లలు ప్రతి ఆదివారం కూడా మందిరానికి, సండే స్కూల్కి వెళ్తారు. నువ్వు బూతులు మాట్లాడితే నీ పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు. నువ్వు వ్యతిరేకమైన మనసుతో ఉంటే నీ పిల్లలు కూడా వ్యతిరేకంగా తయారవుతారు. నువ్వు టీవీ చూస్తే నీ పిల్లలు కూడా టీవీ చూస్తారు. నువ్వు సెల్ చూస్తే నీ పిల్లలు కూడా సెల్ చూస్తారు. నువ్వు బైబిల్ చదివితే నీ పిల్లలు బైబిల్ చదువుతారు. అర్థమవుతుందా? యాకోబు 3:10 క్రైస్తవుని నోరంటే ఎప్పుడూ పరిశుద్ధంగా, ఒకే నోటితో దేవుని స్తుతిస్తూ, మనుషులను దూషిస్తూ, బూతులు మాట్లాడుతూ ఇవన్నీ తగవని దేవుని వాక్యం సెలవిస్తుంది. సరదాగా అన్నానులే, తప్పండి. సరదాగా అనడం కాదు. నీ హృదయంలో ఏముందో అదే నువ్వు మాట్లాడుతున్నావు. అది సరదా కాదు, ఫ్యాషన్ కాదు ఆ మాటలు మాట్లాడడం. 19:14 కీర్తన, నా నోటి మాటల హృదయం ధ్యానమునకు నీ దృష్టికి అంగీకారములో అగును కాకంట. దేవునికి స్తోత్రం. ఆలోచన చేద్దాం, దేవుని నామాన్ని స్తుతించే నీ నాలుక దేవుని మాత్రమే స్తుతించాలి, దేవుని మాత్రమే గనపరచాలి. ఒకరిని ఆదరించే నోరుగా నీది ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. ఒకరిని సంతోషపెట్టే, ఒకరికి సాక్ష్యం చెప్పే బిడ్డగా నీ నోరు ఉండాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. ఆ ఒక్క బూతుల ద్వారా నీ కుటుంబంలో గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్య సంబంధం దెబ్బతినొచ్చు, పిల్లల మనసులు గాయపడవచ్చు, సంఘంలో విభేదాలు రావచ్చు, ఇతరుల విశ్వాసానికి నువ్వు ఆటంకంగా ఉండొచ్చు. క్రైస్తవుడే మాట్లాడుతున్నా, మేమెందుకు మాట్లాడొద్దు? ఏముంది ఆమె ఎప్పుడు నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతుంది, ఆమె క్రైస్తవురాలని మన సాక్ష్యము పోతుంది ప్రియ దేవుని బిడ్డలారా.
మన సాక్ష్యము పోతుంది. ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతుంది. మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మన నోరు ఈరోజు దేవుని కోసం మనం ఉచ్చరించాలి, ఆయన మాటలను మనం ఉచ్చరించాలి. కానీ ఈరోజు బూతుల ద్వారా భయంకరమైన పరిస్థితి మనం తీసుకొచ్చుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, అవి తగవు మీకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా నీ నోటికి కళ్ళం పెట్టుకో, నీ నోటిని మూసుకో. ఆ నోటి నుంచి ఆ మాటలు రాకుండా ప్రయత్నం చేయ. ప్రియ దేవుని, ఒక బూతు మాట నీ ఫ్యామిలీనే డిస్టర్బ్ చేస్తుంది. నీ ఫ్యామిలీలో ఒక మంచి మాట నీకు ధైర్యం ఇస్తుంది, స్వస్థత ఇస్తుంది, ప్రేమను పంచుతుంది, ఐక్యతను తీసుకొస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. కానీ ఒక్క బూతు మాట కోపము, సంబంధాలు పోతాయి, ఇతరుల హృదయాలు గాయపడతాయి, సాక్ష్యం పోతుంది, బలహీనపడిపోతుంది. కాబట్టి నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని నీ నోటిని కాపాడుకొని నీ నోటి నుండి ఆ బూతు మాటలు కానీ, దూషణ మాటలు కానీ, కోప మాటలు కానీ రాకుండా కృపతో కూడిన మాటలు వచ్చే విధంగా ప్రయత్నం చేయి. ఈరోజు నుంచి అవన్నీ కూడా మానుకొని, దేవా నా నోరుని, నా యొక్క హృదయాన్ని ప్రభా నీకోసం నేను వాడుకుంటాను ప్రభా, నా యొక్క మాటలని ఆశీర్వాదాలుగా మాటలుగా వచ్చే విధంగా చేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని జీవితంలో కార్యం చేస్తారు. బూతు మాటలు క్రైస్తవులకి తగవండి. బూతు మాటలు దేవునికి ఇష్టమైన సంభాషణ కాదు. బూతు మాటలు ఇతరులని గాయపరుస్తాయి. బూతు మాటలు మన హృదయంలో ఉన్నదాన్ని బయట పెడతాయి. నువ్వు మంచిదానివా చెడ్డదాను, మంచోడవా చెడ్డోను అనేది బయట పెట్టేస్తాయి. బూతు మాటలు మాట్లాడడం అలవాటుగా చేసుకోవద్దు. నీ పిల్లల తర్వాత సఫర్ అవుతారు. తర్వాత నీ యొక్క ఏమంటారు, నీ కాపాడుకున్న సాక్ష్యం అంతా పోతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా మరి ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతూ జీవితాలను పాడు చేసుకుంటూ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారో అటు వారందరూ కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, జాగ్రత్త. నీ నోటికి జాగ్రత్త. నీ నోరుని కళ్ళం వేసుకోవాలను. నాలుక చిన్న అవయవమే కానీ గొప్పగా అతిశయిస్తుంది, గొప్పగా మాట్లాడుతుంది, అగ్ని వంటిది, గొప్ప నష్టం తీసుకొస్తుంది. మంచి మాటలు మాట్లాడుతుంది, చెడ్డ మాటలు కూడా మాట్లాడుతుంది. మరి నీకు ఇచ్చిన అధికారము జీవన మరణములు నాలుక వశం. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయి. కాబట్టి ఈరోజు నుంచి అలాంటివన్నీ కూడా ఆపివేసుకొని నీ నోటి నుంచి ప్రార్థన, నీ నోటి నుంచి ఆశీర్వాదాలు, నీ నోటి నుంచి సాక్ష్యం, నీ నోటి నుంచి మంచి మాటలు, నీ నోటి నుంచి బ్లెస్సింగ్ వర్డ్స్ రావడానికి ప్రయత్నం చేయి. గాడ్ బ్లెస్ యూ.